హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సాంగ్ రిలీజ్ అయింది, మీరు అందరూ చూసే వస్తున్నారు కదా. ఒకటే మాట చెప్తాను, భీకరం, విధ్వంసం, మారణ హోమం. అసలు రామ్ చరణ్ తాండవం అంతే. అసలు మధ్యలో ఒక బీట్ వస్తుంది. నాకు రామ్ చరణ్ స్క్రీన్ ప్రెజెన్స్, రామ్ చరణ్ హెయిర్ కూడా స్క్రీన్ ప్రెజెన్స్ ఉంది. రామ్ చరణ్ డ్యాన్స్ తప్పితే నాకు ఏమి కనిపించలా, ఏమి వినిపించలా. లిరిక్స్ కోసం ఇంకోసారి వినాలి. అసలు భీకర పోరు జరుగుద్ది చూసారా. కురుక్షేత్ర యుద్ధం జరిగితే ఏ రేంజ్లో విస్ఫోటనం విధ్వంసం ఉండిద్దో రామ్ చరణ్ డ్యాన్స్లో ఆ విస్ఫోటనం ఆ విధ్వంసం కనిపించింది నాకు. లిటరల్గా చెప్తున్నాను కదా, మైండ్ బ్లోయింగ్, మైండ్ బ్లాస్టింగ్, మైండ్ బెంగింగ్ అంతే. అసలు ఆ స్టెప్స్ మధ్యలో ఒక బీట్లో ఒక స్టెప్ వేస్తాడు, మళ్ళీ వెంటనే అదే స్టెప్ ఇంకొంచెం ఎనర్జీ పెంచుతాడు. ఇక్కడ నేను స్క్రీన్ షాట్ వేస్తాను. స్క్రీన్ షాట్ తీద్దామంటే కూడా రావట్లా. ఒక 6-7 స్క్రీన్ షాట్లు తీస్తే ఈ క్వాలిటీ వచ్చింది. అంటే ఆయన ఎనర్జీకి స్క్రీన్ షాట్ తీద్దామంటే కూడా సరిపోట్లా. ఆ లైట్నింగ్ స్పీడ్ అనమాట. ఆ రేంజ్లో అంత ఎనర్జీ. అసలు ఆ బీట్కి నెక్స్ట్ లెవెల్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మతిపోయినటువంటి విషయం ఏంటంటే విజువల్ ఎంత బాగున్నాయి అంటే, చిక్రీకి దీనికి సంబంధం లేదు. విజువల్ ఆ రేంజ్లో ఉన్నాయి. విజువల్ అంటే చిక్రీ కొండలోయల్లో, కొండ ప్రాంతాల్లో ఉండేటువంటి విజువల్ని ఎలా క్యాప్చర్ చేయాలో అంత బాగా క్యాప్చర్ చేస్తే, ఇక్కడ ఒక ఫ్యాక్టరీ తాలూకు అట్మాస్ఫియర్ని రా అండ్ రస్టిక్గా రియల్గా ఇలా ఉంటుందా క్యాప్చర్ చేస్తే అనేటువంటి రేంజ్ సినిమాటోగ్రఫీ, లిటరలీ తోపు సినిమాటోగ్రఫీ. బుచ్చి ఏలెట్టి కలకడానికి రాలేదు, ఏలేయడానికి వచ్చాడు. అర్థమైపోతుంది అవుట్పుట్ చూస్తూ ఉంటే. బ్యాంగర్ అంతే, మామూలు బ్యాంగర్ కాదు ఇది. అసలు ఆ విజువల్స్ కానీ, అసలు రామ్ చరణ్ అన్న డ్యాన్స్ అయితే ఫ్యూజ్లు ఎగిరిపోయినాయి. అసలు మధ్యలో బీట్ కావచ్చు, దాని తర్వాత లాస్ట్లో ఒక లిరిక్ వేసేటువంటి స్టెప్ కావచ్చు. అసలు అదేం ఎనర్జీ, అయ్యన్ స్టెప్స్. అసలు ప్రాణం పెట్టేశాడు చరణ్ అన్న, లిటరల్లీ ప్రాణం పెట్టేశాడు. అసలు ఇదంతా పక్కన పెట్టేస్తే లాస్ట్ 5 సెకండ్స్ భయ్యా, బ్యాట్ గాల్లోకి తిప్పి ఎగరేసి కింద నేలకేసి కొట్టి బ్యాట్ పట్టుకొని షాట్ కొడితే సూర్య డైలాగ్ ఉండిద్ది, చాచి పెట్టి కొడితే 1.5 టన్ను వెయిట్ రా, చూస్తావా అన్నట్టుగా అలా ఉంది ఆ షాట్. లాస్ట్ షాట్ రిపీటెడ్గా 10 సార్లు చూశాను. ఆ షాట్ కొట్టేటప్పుడు కళ్ళల్లో ఇంటెన్సిటీ, షాట్ కొట్టే విధానం. అంటే మన గ్లిమ్స్లో ఒక షాట్ చూసాం, మళ్ళీ ఇప్పుడు షాట్ చూస్తున్నాం. అది పెద్దిగాడి స్టైల్ ఆఫ్ షాట్, పెద్దిగాడి మార్క్ షాట్. ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కొక్క 360 డిగ్రీస్ అంటాం. ఏబి డివిలియర్స్ని 360 డిగ్రీస్ ఆడుతూ ఉంటాడు, ఎటు పడితే అప్పుడు కొడతా ఉంటాడు. తనకు ఒక స్టైల్ ఉంది. అలాగే పెద్దిగాడికి ఒక కైండ్ ఆఫ్ స్టైల్ ఉంటుంది. 6లు కొడతంలో, 4లు కొడతంలో. అది గ్లిమ్స్లో ఒక స్టైల్ చూసాం, బ్యాట్ నేలకేసి కొట్టి కొట్టడం అనేది. ఇదొక స్టైల్, ఇదొక స్వాగ్. అదేం స్వాగ్, ఈ రేంజ్లో రామ్ చరణ్నే ఇప్పటి వరకు 15 సినిమాల కెరియర్లో ఇంత స్వాగ్తో ఏ డైరెక్టర్ చూపిలా. లిటరల్ ఏ డైరెక్టర్ చూపిలా. మళ్ళీ చూడాలి, ఆ షార్ట్ కోసం మళ్ళీ చూడాలి. మైండ్ పోతుంది అసలు. మీకు ఎలా అనిపించిందని కామెంట్స్లో కామెంట్ చేయండి. ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.